నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మన టాపిక్ వచ్చి స్టాక్ మార్కెట్ చాలా బాగా పెరుగుతుందండి. ఈ మధ్య కాలంలో చూసారు మీరు. లాస్ట్ వీక్ అంతా కూడా ఒక మంచి ర్యాలీ అయితే వచ్చింది. ఆల్ టైమ్ హై దాటిపోయాం. మనం ఆల్మోస్ట్ 86,000 లెవెల్స్లో కూడా వచ్చేసాం. కానీ స్టాక్ మార్కెట్లో ఇంత బాగా ర్యాలీ జరుగుతున్నా కూడా మా పర్టికులర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగట్లేదు అంటున్నారు చాలామంది. అలాగే పిఎంఎస్ఎస్ కావచ్చు, ఏఎఫ్ కావచ్చు, అలాగే చాలా ఫండ్స్ కూడా మనకి ఇంకా అంతగా గ్రోత్ కనిపించట్లేదు. ఇది ఎందుకు జరుగుతుంది? యాక్చువల్‌గా ఏంటంటేనండి, స్టాక్ మార్కెట్‌ని బాగా అర్థం చేసుకోవాలి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయినా కూడా మీకు ఒక మంచి ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకి ఒక అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక 5 ఫ్లోర్ అపార్ట్మెంట్ తీసుకుందాం. సో, 5 ఫ్లోర్ అపార్ట్మెంట్‌లో మీరు చూస్తే మనకి లిఫ్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ లిఫ్ట్ పనిచేయదు. సో, మనం 5థ్ ఫ్లోర్‌కెళ్ళాలి. సో, లిఫ్ట్ పనిచేయట్లేదు. మనం 5థ్ ఫ్లోర్‌కెళ్ళాలి. చూడండి, మనం ఎక్కాలి. సో, స్టెప్స్ ఎక్కాలి. సో, స్టెప్స్ ఎక్కేటప్పుడు మనం ఎంత టైం తీసుకుంటాం? సో, ఒక్కొక్క ఫ్లోర్‌కి ఎక్కడానికి చాలా టైం తీసుకుంటాం. అదే మనం దిగేటప్పుడు చాలా ఫాస్ట్‌గా దిగుతాం. అలాగే స్టాక్ మార్కెట్ కూడా అంతేనండి. ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో చాలా ఫాస్ట్‌గా పడిపోతుంది. మనకి చూడండి, సునాయాసంగా దిగిపోతాం మనం దిగడం. కానీ ఎక్కడం అనేది ఆగి ఎక్కుతాం. అట్లాగే చూడండి, స్టాక్ మార్కెట్ అంటే అదే. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక 5 ఫ్లోర్ అపార్ట్మెంట్ మనం స్టెప్స్ మీద వెళ్ళాల్సి వస్తుంది. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో గణనీయంగా మనం పెరుగుతూ ఉంటుందో, ఒక బుల్ రన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ నిఫ్టీ 50 ఏదైతే ఉంటుందో సెన్సెక్స్, మనకి కేవలం కొన్ని స్టాక్స్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారండి సెన్సెక్స్‌లో. ఆ స్టాక్స్ పెరుగుదల బట్టే మనకి స్టాక్ మార్కెట్ పెరిగిందని చెప్తారు. సో, మనం చూస్తే దగ్గర మార్కెట్‌లో 5,000 స్టాక్స్ ఉంటాయి. సో, అలా 5,000 స్టాక్స్‌లో కూడా మనం పెట్టిన ఫండ్ హౌస్‌లో కావచ్చు, పర్టిక్యులర్‌గా ఫండ్‌లో కావచ్చు, ఎన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి అంటే చూడండి, అవుట్ ఆఫ్ 5,000 స్టాక్స్‌లో మన సెన్సెక్స్‌లో కేవలం 50 స్టాక్స్ మాత్రమే ఉంటాయి. 30 స్టాక్స్ మాత్రమే ఉంటాయి. ఈ 30 పెరిగితే మార్కెట్ పెరిగిందంటారు. ఆ 30 పడితే మార్కెట్ పడిందంటారు. కానీ మనం తీసుకున్న ఈ ఫండ్‌లో ఉన్న స్టాక్స్ అవి కూడా ఈక్వల్‌గా ఉంటే మాత్రం మనకు రిటర్న్ కనిపిస్తుందండి. కానీ మనం కనుక తీసుకున్న స్టాక్స్ ఏమాత్రం కనుక డౌన్‌లో ఉన్నా, అంటే సెన్సెక్స్‌లో లేకపోయినా మనకు పెద్ద పెరుగుదల కనిపించదు. ఇప్పుడు అలాగే చూడండి, పిఎంఎస్ అనేసరికి ఓన్లీ కాన్సంట్రేటెడ్‌గా 30 స్టాక్స్ మాత్రమే ఉంటాయి. ఆ 30 స్టాక్స్‌లో కూడా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో బుల్ రన్, అందులో ఒక 5, 6 స్టాక్స్ మాత్రమే ఉంటాయండి. రిమైనింగ్ స్టాక్స్ అన్నీ కూడా చాలా టైం పడుతుంది. ఈవెన్ ఇప్పుడు చూస్తున్నాం మేము, చాలా మంచి క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో, ఆ క్వాలిటీ స్టాక్స్‌లో కూడా ఇంకా బుల్ రన్ రాలేదండి. సో, అందుకనే కొంచెం మీకు ఆ రిటర్న్స్ అయితే కనిపించట్లేదు. ఎప్పుడైతే మార్కెట్ 90,000 క్రాస్ అవుతుందో అప్పుడు తప్పకుండా మీరు ఒక మంచి ర్యాలీ అయితే చూస్తారు. సో, మార్కెట్ ఎప్పటి నుంచి చూడండి, 2 ఇయర్స్ కనుక ఒక స్టేబుల్‌గా ఉంది, అంటే పెద్ద గ్రోత్ కనిపించట్లేదు అంటే, ఆటోమేటిక్‌గా థర్డ్ ఇయర్‌లో పెరుగుతుందండి. అది మన గత హిస్టరీ తీసుకుంటే 1979 నుంచి తీసుకున్నా కూడా స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే ఒక ఫ్లాట్ మార్కెట్ కానియండి, ఒక బేర్ మార్కెట్ గాని వచ్చిందంటే, ఫాలోడ్ బై ఒక అప్ మార్కెట్ అయితే రావాలి. సో, 2006, 2007లో మనం ఒక మంచి బుల్ ర్యాలీ చూసే అవకాశం అయితే ఉంది. సో, ఇప్పుడు గనక మనం ప్రాపర్‌గా ఒకవేళ లాస్ట్ ఇయర్ మనం ఇప్పటిదాకా మనం చేసిన ఫండ్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకునే టైం అయితే వచ్చిందండి. 26 వచ్చేసింది మనకి జనవరి. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్‌లో మనం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ న్యూ ఇయర్ అయ్యే ముందు మన పోర్ట్‌ఫోలియోలో కనుక ఏదన్నా అన్నెసెసరీ ఫండ్స్ ఉన్నా గూడా, అంటే ఏదైనా నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఉన్నా గూడా, మనం గతంలో తెలియక ఏదన్నా తీసుకున్నాము. ఒక స్పెషల్ సిట్యుయేషన్ ఫండ్ కానియచ్చు, లేదా ఒక కన్సంప్షన్ ఫండ్ కానియండి, లేకపోతే ఏదన్నా పిఎస్యూస్ కానియండి, డిఫెన్స్ కానియండి, ఇట్లా ఏదన్నా పవర్ సెక్టర్ సంబంధించినది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఫండ్స్ కానియండి, ఏవైతే మనం గతంలో తీసుకున్న ఫండ్స్‌లో ఏదైనా నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఉన్నాయి, లేదా కొన్ని ఫ్లెక్సీ క్యాప్స్ పెద్ద పర్ఫార్మెన్స్ చేయట్లేదు, మల్టీ క్యాప్ పెద్ద పర్ఫార్మ్ చేయట్లేదు అనుకున్నవి, అట్లాంటివన్నీ ఉన్నా కూడా ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ చేసుకునే టైం వచ్చేస్తుందండి. ఇప్పుడు కనుక మీరు పోర్ట్‌ఫోలియోని ఒకసారి రీచెక్ చేసుకొని, ఏవైతే మంచి ఫండ్స్ ఉన్నాయో వాటిని హోల్డ్ చేసి, ఏదైతే ఫండ్స్ కొంచెం పర్ఫార్మెన్స్ చేయట్లేదు అనుకున్న వాటిని కూడా మనం ఎలిమినేట్ చేయడమో, లేకపోతే వాటిని తీసేసి వేరే ఫండ్స్‌కి షిఫ్ట్ అయిపోవడం చేస్తే మాత్రం ఈ నెక్స్ట్ వచ్చే బుల్ రన్‌లో మనం ఒక మంచి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళం అవుతాము అని చెప్తున్నానండి. థాంక్ యూ.